హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసింటారు. పవన్ కళ్యాణ్ గారు మారిపోయారు. ఇది పక్కా నిజమండి. ఏ విషయంలో అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ముందు పవన్ కళ్యాణ్ గారిని అందరూ చాలా వ్యక్తులు వైసీపీ పార్టీ వాళ్ళు ఎంతెంతగానో విమర్శిస్తూ ఉండేవారండి. విమర్శించిన ప్రతిసారినో ఆయన చాలా ధీటుగా దానికి సమాధానం చెప్తూ ఉండేవారు. మీరు నన్ను ఏమి చేయలేరు అనేది కానీ, నా వెంట్రుకతో సమానం, మీరు ఎంత అలా అన్నా కానీ నేను పట్టించుకోను, చెప్పులతో కొడతా అని చెప్పి చెప్పెత్తుకొని కూడా చూపించి ఒక జన సైనికులందరికీ కూడా ఒక ఉత్సాహం వచ్చేలాగా ఆయన మాట్లాడేవారండి. తర్వాత ఒక విషయం చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా దానికి మూల్యం చెల్లించక తప్పదు, అది అన్నీను ప్రతి ఒక్కటి తిరిగిచ్చేస్తాము అని చెప్పి చెప్తా ఉంటారండి. ఇప్పుడు మొన్న ఎలక్షన్ అయిన తర్వాత మనము గెలిచిండే దీనికి మనం జనాలకు న్యాయం చేయాలా, అంతేకాని మనకి ఒక కక్ష సాధింపులు రాజకీయాలు మనకు వద్దు అనేసి అన్నారండి. కక్ష సాధింపులు వద్దు అనేది మంచిదే, కానీ దయచేసి పవన్ కళ్యాణ్ అన్నగారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి కక్ష సాధింపులు లేకపోయినా మిమ్మల్ని ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలన్నా తప్పు చేశారు కాబట్టి చెప్పమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ వ్యక్తిగత జీవితంలోకి వాళ్ళు అడుగుపెట్టారు. మీరు ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి మీరు డబ్బులు తీసుకోకపోయినా కానీ ఊరూరికైనా అన్నారు. ఎలాంటి మాటలు మిమ్మల్ని కించపరిచారు వైసీపీ నాయకులు అని చెప్పేసి మీకే తెలుసును, మీరు వినిండారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలన్నా, మీరు మంచితనంతో ఇప్పుడు వద్దు మనం జనాలకు మేలు చేద్దాము అనుకుంటే అది చాలా మాకంతా బాధ అవుతుందన్న. ఎందుకంటే మిమ్మల్ని అంటా ఉన్నప్పుడు ప్రతి ఒక్క జన సైనికుడు కానీ మీ అభిమానులు కానీ ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డామన్న. ఒకే ఒక్క మాట కూడా మిమ్మల్ని అనకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం, కానీ వాళ్ళు చీట్కి మాటకి మిమ్మల్ని అంటా ఉంటే ఎప్పుడెప్పుడు మా అన్న రాజకీయాల్లో స్థిరపడతాడా, ఎప్పుడెప్పుడు మా అన్న పార్లమెంట్లో అడుగు పెడతాడా, ఎప్పుడెప్పుడు అన్న అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తాడా అని చెప్పేసి మేము చాలా వెయిట్ చేస్తూ ఉన్నామన్నా. దయచేసి మీరు మంచి చేస్తారని మాకు తెలుసును, కానీ మీరు ఎంతనా మంచి చేయండి, దయచేసి చెడ్డోళ్ళని శిక్షించేది కూడా ఒక మంచివాడి లక్షణం అనేది మాత్రము మీరు గుర్తుపెట్టుకోండి అన్న. అది మాత్రం వదలొద్దండి అన్న. మిమ్మల్ని అనిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలన్న. అప్పుడే మాకు 100% సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇప్పుడు మాకు 75% సాటిస్ఫాక్షన్ అయింది. మీరు గెలిచిండే విధానం కానీ, మీరు మంచి చేస్తారు అనేది కానీ అంతా చేసి మాకు 75% సాటిస్ఫాక్షన్ అయింది. 100% మాకు సాటిస్ఫాక్షన్ కావాలంటే ప్రతి ఒక్క వైసీపీ వాళ్ళకి, ప్రతి ఒక్కరు వైసీపీ ఫాలోవర్సు మిమ్మల్ని ఎవరెవరైతే నిందించారో ప్రతి ఒక్కరికి పేరున మీరు వాళ్ళకి శిక్ష పడేలా చేయాలన్న. అప్పుడే మాకు 100% సాటిస్ఫాక్షన్ అవుతుందన్న. లేదంటే మాకు ఈ బాధ, ఈ కొరత అనేది అలాగే ఉండిపోతుందన్న. వాళ్ళు ఆల్రెడీ జన సైనికులను కూడా చాలా విమర్శించారన్న, ఎన్నెన్నో పదాలు మాట్లాడారు. అయినా కానీ జన సైనికులు అందరూ కూడా ఏదైనా వీడియో పెట్టినా కానీ ముయిరా లోఫర్ అనేది కానీ ఎంతెంతో చెడ్డ మాటలంతా మాట్లాడేవారు. అయినా కానీ మేము అన్నీ ఓర్చుకునేసి, ప్రతి ఒక్క జన సైనికుడు కానీ ఓర్చుకునేసి ఉన్నామన్న. ఎందుకంటే మా అన్న రాజకీయాల్లో స్థిరపడ్డం ఖాయము, తర్వాత మీకుంది అన్న, మీకు తీసుకోవడంత ప్రతి ఒక్కటి ఇచ్చేస్తానని చెప్పేసి అన్న వాగ్దానం చేసినాడు. కాబట్టి అన్న ఏది చెప్తే అది నిలబెట్టుకుంటాడు. కాబట్టి కంపల్సరీగా మీకు ఉందిరా అని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు మీరు గెలవగానే ఇలా చెప్పిండేది అది మీ ఒక మంచితనం కావచ్చును, కాకపోతే మీ మంచితనం ఎంతన్నా ఉన్ని దయచేసి చెడ్డ వాళ్ళని మాత్రం శిక్షించకుండా మాత్రం వదలొద్దండి అన్న. దయచేసి వాళ్ళన్న ప్రతి మాటకి వాళ్ళకి తిప్పి కొట్టేలాగా మీ సమాధానం ఉండాలన్న. ఈ వీడియో మీ వరకు రాదు అని చెప్పేసి నాకు బాగా తెలుసును. కాకపోతే ఎవరో ఒకరు చూసి ఫార్వర్డ్ చేసినా సరే ఈ వీడియోలో ఉండే మ్యాటరు ఇది కరెక్ట్ అని చెప్పేసి మీ వరకు తెలియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానన్న. ఎప్పుడే కానిలే దయచేసి చెడ్డవాళ్ళని శిక్షించేది కూడా ఒక మంచివారి లక్షణం. అది భగవంతుడే చెప్పినాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ ప్రతి ఒక్క దేవుళ్ళు కానీ అందరూ అంతే రాక్షస సంహారం చెయ్యందే వాళ్ళు ఊరుకోలేదు. మీరు కూడా అంతే వాళ్ళని అదలపాతాలో తొక్కేస్తానని చెప్తే అలాగే తొక్కి చూపిస్తే. దాంతోపాటుగా ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరికి రోజా కానివచ్చు,
పోసాని కృష్ణమురళికి, పేర్ని నానికి, అంబటి రాంబాబుకి, బోరగడ్డ అనిల్ కుమార్కి, శ్రీరెడ్డికి అందరికీ కంపల్సరీగా మీరు బుద్ధి చెప్పాలన్నా. ఎందుకు మనం ఇలా అంటమే అని చెప్పేసి ఆలోచన చేయాలన్నా. ఎందుకురా అంటే ఇప్పుడు కన్నా మీరు కన్నా గమ్మున కానీ అయిపోయిండారంటే రేపు పొద్దున్నే వాళ్ళు అకస్మాత్ ఏమన్నా ఎవరన్నా ఒక పొజిషన్లోకి వచ్చాయని వాళ్ళకి భయం అనేది ఉండదన్న. కంపల్సరీగా మళ్ళా అలాంటి పనులు చేస్తారు. ఇక నుంచి అలాంటి పనులు చేయకూడదు అంటే మీరు గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే వాళ్ళు అలాంటి పనులు మానుకోరన్న. దయచేసి ఇక నుంచి మంచి వాళ్ళ జోలికి వెళ్ళాలా అంటే చెడ్డవాళ్ళు భయపడేలాగా మీ గవర్నమెంట్ ఉండాలా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. బెస్ట్ ఆఫ్ లక్ పవన్ కళ్యాణ్ అన్న. మీ ఫాలోవర్స్గా, మీ జనసేన అభిమానులుగా, మీ ఒక ఉద్దేశాలకి ఇష్టపడే వాళ్ళగా మేమందరూ కోరుకునేది ఇదే. దయచేసి మారకండన్న. మంచిగా ఉండారు, మంచిగానే ఉండండి. చెడ్డ వాళ్ళని శిక్షికుండా మాత్రం ఉండొద్దండ. ఈ ఒకటి మాత్రము దయచేసి మన్నించి నా మాటని కొంచెం గౌరవించండి అన్న. జై జనసేన, జై హింద్.